తాగిన మత్తులో తప్పు జరిగిపోయిందిరా. ఇప్పుడది నా మేడకు చుట్టుకుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఎస్కేప్ అవడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా. దివ్యగారు నా మాట వినండి. వాడు ఖచ్చితంగా తప్పు చేసుంటాడు. చేసిన తప్పుకి వాడికి శిక్ష పడాల్సిందే. తప్పు చేసుంటే శిక్ష పడాలి, కానీ నిరపరాధికి శిక్ష పడకూడదండి. వాడిపై మీకు అంత నమ్మకం ఏంటి? దీపుపై నమ్మకం కాదండి, ఆ మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నలపై అపనమ్మకం. పదండి. ఏమీ అర్థం కావట్లేదు. దీపు, సరే మామ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటిదిరా? నిజంగా నువ్వు తప్పు చేయలేదా? మా మామ మీద ఒట్టుదినా, నేనే తప్పు చేయలేదు. నువ్వు చేసావని ఆ మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న అంటున్నారు కదరా. వాళ్ళు అబద్ధం చెప్తున్నారన్నయ్య, కావాలనే నన్ను నిరికిస్తున్నారన్నయ్య. ఓకే దీపు, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నిజం చెప్పు. మల్లికి నువ్వు కాల్ చేసావా లేదా మళ్ళీ నీకు కాల్ చేసిందా? అది నేనే మళ్ళీ కాల్ చేశాను వదినా. ఇంట్లో ఎవరూ లేరు, రమ్మని పిలిచాను. చెప్పానా తప్పు వీడిదే అని? వీడే విధవా. మీరు ఆగండి. అప్పుడు టైం ఎంత అవుతుంది? ఆఫ్టర్నూన్ 2 o'clock వదినా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నా కాల్ లిస్ట్ లో టైం రికార్డ్ అయి ఉంది. మళ్ళీ వచ్చాక ఎంతసేపటికి తన పేరెంట్స్ వచ్చారు? ఒక 15 minutesకి వచ్చారు వదినా. వాళ్ళ ఇల్లు ఎక్కడా? పటాన్చెరు అవతల బీరంగూడలో. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? ఈజీగా 1 hour పడుతుంది. అంటే మళ్ళీ వచ్చాక దీపు తనతో మిస్బిహేవ్ చేస్తే మళ్ళీ తన పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసింది, అప్పుడు వాళ్ళు వచ్చారు. అవును వదినా. నువ్వు మళ్ళీకి 2 గంటలకి కాల్ చేసావు, తను 3 గంటలకు వచ్చింది. మళ్ళీ పేరెంట్స్ 3:15కి వచ్చారు. అవును వదినా. ఇది పక్కా స్కెచ్ అని ఇప్పుడు అర్థమైంది హర్ష గారు. దీపు మల్లికి కాల్ చేసి ఇంటికి రమ్మనగానే ఆ విషయం మళ్ళీ తన పేరెంట్స్ కి చెప్పింది. ముగ్గురు కలిసి ఇక్కడికి వచ్చారు. ముందుగా మల్లిని ఇంట్లోకి పంపించి దీపు మల్లితో మిస్బిహేవ్ చేశాడని ఫోన్ చేయించి వెంటనే వాళ్ళు వచ్చారు. అంటే దీపుని ట్రాక్ చెయ్యాలన్నదే వాళ్ళ ప్లాన్. కరెక్టేనండి. లేదంటే బీరంగూడ నుంచి ఇక్కడికి 1/2 గంటలో ఎలా వస్తారు? ఏదో పక్కనే ఉన్నట్టు వెంటనే వచ్చేశారు. మీరంటున్నట్టే ఇదంతా పక్కా ప్లాన్. అవునన్నయ్య, కావాలనే వాళ్ళు నన్ను ఇరికించారు. ఈ ఒక్క పాయింట్ చాలు వాళ్ళు పెట్టిన కేసు వీక్ అవ్వడానికి. కానీ ఆ 15 minutes వీడు మళ్ళీ నేను చేయకుండా ఉన్నాడా? ప్రామిస్ అన్నయ్య, నేనేం చేయలేదు. నాన్న మీద ఒట్టు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఒట్టేయడం కాదు దీపు, ఫస్ట్ నువ్వు తిన్నగా ఉండాలి. అడ్డమైన వాళ్ళ జోలికెళితే ఏం జరుగుతుందో ఇప్పుడైనా అర్థమవుతోందా? అర్థమైంది అన్నయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను. ఈ ఒక్కసారికి సేవ్ చేయండి ప్లీజ్ అన్నయ్య. వదినా ప్లీజ్ వదినా. మనం ఎంత చెప్పినా సరే చట్టం ఆడవాళ్ల మాటే వింటుంది. నీ అదృష్టం బాగుంటే ఈ కేసు నుంచి బయటపడతావు. లేదంటే శిక్ష అనుభవించాలా వదినా? నా లైఫ్ వేస్ట్ అవుతుందా? బోనా పిలువాళ్ళ. సార్ పిలుస్తున్నారు, రండి. అలాగేనమ్మా. అర్థమైంది కదా, అనుకున్నది అనుకున్నట్టు జరగాలి.
గురవయ్య కూర్చో. సార్ చెప్తున్నారు కదయ్యా, కూర్చో. నువ్వేంటి, నీ బ్రతకేంటి? ఆయన ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నేను కాలేసుకుని కూర్చున్నాను. మీ ఆయన మీద ఏమైనా కాలేసానా? ఎంత పొగర్రా నీకు! తిండి గతిలేని నువ్వు పిచ్చి కూతలుకొస్తావా? భోనా వదిలేసి. వసుదేవుడు అంతటి వాడే గాడిద కళ్ళు పట్టుకున్నాడు. మనం వీళ్ళ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నిజాన్ని గ్రహించారు సార్. మీరు నిజంగా గ్రేటు. చూడు గురవయ్య, నేను మీకోసం ఎన్నో మెట్లు దిగాను. ఏం కావాలో చెప్పు. మేమేం అడిగినా ఇస్తారా సార్? మా ఆస్తులు అడుగుదామనుకుంటున్నావా ఏంటి? మీ ఆస్తులు మాకెందుకమ్మా? ఏదో మా పిల్ల కోసం ₹1,00,00,000 ఇవ్వండి చాలు. ₹1,00,00,000? అవును సార్. పిల్లకు పెళ్లి చెయ్యాలా, కట్న కానుకలు ఇవ్వాలా, నగలు చేయించాలా, అల్లుడికి కారు కొనియ్యాలా, మా బస్తీలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలా, అల్లుడిని కూతుర్ని ఏ అమెరికాకో స్విట్జర్లాండ్కో హనీమూన్కి పంపించాలా. బోల్డ్ ఖర్చులుంటాయి సార్. ఏదో పేదవాళ్ళం, మీ బోటు వాళ్ళు దయదనిస్తే మా పిల్లని అత్తారింటికి పంపిస్తాం. లేదంటే మీ పిల్లాన్ని మా అమ్మగారింటికి పంపిస్తాం. మామగారిల్లేంటి? అదేనమ్మా, పోలీస్ స్టేషన్కి పంపిస్తాం. మా పిల్లని మీ పిల్లాడు బలవంతం చేశాడని కేసు పెడతాం. రేపు కేసు అంటే ఎలాంటి శిక్ష పడుతుందో సార్కు బాగా తెలుసు. ఏంటి ప్రసాద్, ఈ ఊర కుక్కలు ఇంతలా అరుస్తుంటే ఏం మాట్లాడవేంటి? మేం కుక్కలమేనమ్మా, కానీ అరిచే కుక్కలం కాదు, కరిచే కుక్కలం. ₹1,00,00,000 చాలా ఎక్కువ గురవయ్య. ఆడపిల్ల శీలం బాబు ఎలా కట్టలేంది? దాని శీలం పోయిందో లేదో తెలీదు. అది అడ్డు పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తున్నారా? నష్టపరిహారం అడుగుతున్నామమ్మా.
మీకు అంత కష్టంగా ఉంటే చెప్పండి, కేసు పెట్టి కోర్టుకు వెళ్తాం. మేం సాక్ష్యం చెప్తే ఎలాంటి తీర్పు వస్తుందో సార్కి చాలా బాగా తెలుసు. కోటి కాదు గాని ఓ 10 లక్షల రూపాయలు ఇస్తాను. మరీ పప్పులు బెల్లం బేరం ఆడుతున్నారేంటి సారు? ఒక ఆడపిల్ల శీలానికి మీరు కట్టే ఇలువ 10 లక్షలేనా? ఆ 10 లక్షలు కూడా ఎక్కువే. మీ పిల్లాడు మా పిల్లకు ఫోన్ చేసింది నిజమా కాదా చెప్పండి. నిజమే. బుద్ధి తక్కువై మా వాడు ఫోన్ చేశాడు. మా పిల్లని ఇంటికి పిలిపించుకొని తప్పు చేయడం నిజమా కాదా అది చెప్పండి. అదే వాడు చేసిన పెద్ద తప్పు. అంటే మీ వాడు తప్పు చేశాడనే కదమ్మా. అవును, వాడు తప్పు చేశాడు. కానీ మీరు ₹1 కోటి అడగటం అన్యాయం. న్యాయమో అన్యాయమో మేము అడిగినంత ఇస్తే తీసుకొని మౌనంగా వెళ్ళిపోతాం. లేదంటే కేసు పెట్టి కోర్టుకి ఈడుస్తాం. మీ పరువు తీస్తాం. తర్వాత మీ ఇష్టం. పదవే పోదాం. ఆగండి. వెళ్ళని ప్రసాద్, ఏం చేసుకుంటారో చేసుకోనివ్వు. నీకు తెలియని కేసులా, నువ్వు చూడని కోట్లా? వీళ్ల మొహానికి ₹1 కోటి కావాలా? నువ్వు ఉండు భవన. గురవయ్య, కాంతమ్మ, ఈ విషయం బయట ఎవరికీ తెలియకూడదు, ఎవరికీ చెప్పకూడదు. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. మీరు అడిగిన ₹1 కోటి ఇస్తాను. కోటి కాదు, 2 కోట్లు ఇవ్వాలి. ఏంటి తమాషాగా ఉందా? ఇందాక కోటేగా అన్నావు. అప్పుడు సాక్ష్యం లేదు కాబట్టి కోటే అన్నాను. ఇప్పుడు సాక్ష్యం ఉంది. మళ్ళీ ఇప్పటిదాకా మీరు మాట్లాడిందంతా ఈ ఫోన్లో వీడియో తీయించాను. మీ వాడు తప్పు చేశాడని మీరే ఒప్పుకున్నారు. ₹1 కోటి ఇస్తామన్నారు. ఈ ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తే ఏ తప్పు చేయకపోతే ₹1 కోటి ఎందుకు ఇస్తాము అన్నారని జడ్జి సారు మిమ్మల్ని నిలదీస్తారు. అప్పుడు సమాధానం ఇస్తారా? లేకపోతే ఇప్పుడు 2 కోట్లు ఇస్తారా?
ఇంత మోసం చేస్తావా? ఇందులో మోసమే ఉందమ్మా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నారు. మీలాంటి వాళ్ళతో ఇలానే బేరమాడాలి. అప్పుడే కదా మేం కూడా 4 రాళ్ళు బెనకేసుకుంటాం. బాగా తెలివి మీరిపోయా. మీరు నేర్పిన విద్య సారు దొంగ సాక్ష్యాలు చెప్పించి అలవాటు చేశారు. మేము అలవాటు పడ్డాం. మీ నిర్ణయం ఏంటో తొందరగా చెప్పండి. రేయ్, ఏడవకు. ఈ బుద్ధి ముందుండాలా? ఇదేంటి వీళ్ళు టీవీ పేపర్ ఏదేదో అంటున్నారు, రండి చూద్దాం. గురవయ్య, ఇది అన్యాయం. మీరడిగి ముందు వీళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. ₹1 ఇస్తామని ఒప్పుకునేసరికి అది వీడియో తీసి ఇప్పుడు 2 కోట్లు అడుగుతున్నారు. ఇవ్వకపోతే మీడియాకి ప్రెస్కి వెళ్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ విషయం కదా పిన్ని ఇందాక దివ్య గారు మీతో చెప్పింది. విన్నారా నాన్న? కాంప్రమైజ్ అవుతాం అన్నారు. ఇప్పుడు ఏమైందో చూడండి. అవును, మీరు చెప్పినట్టుగా వీళ్ళతో కాంప్రమైజ్ కాకుండా ఉండాల్సిందే. తొందరపడి తప్పు చేశాం. దీపు ఏం తప్పు చేయకుండా ₹1 ఎందుకు ఇస్తామన్నారని ఈ గురవయ్య కోర్టులో లా పాయింట్ లేవనెత్తాట. ఇప్పుడు మళ్ళీ నోరు మెదపకుండా ఉండటానికి 2 కోట్లు అడుగుతున్నాడు. 2 కోట్లు. సరే, 2 కోట్లు ఇవ్వడం కష్టం అయితే నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అయ్యా.